brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సంపద వల్ల మనకు కూడా ఇప్పుడు మీరు నేషనల్ హైవేలో వస్తున్నారు. ఒకప్పుడు రోడ్లు బాగుండేటి కాదు. ఈరోజు రోడ్లన్నీ బాగున్నాయంటే దానికి కారణం ప్రైవేటు వ్యక్తులు ఆ రోడ్లు వేస్తున్నారు, యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నాం. దీనివల్ల మన ఆరోగ్యం బాగుంది. అంత మునుపు అయితే నేను చాలాసార్లు చెప్పేవాడిని, మొన్నటి వరకు మన రోడ్లు అట్నే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అసెంబ్లీలో మేము ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం. పలాని రోడ్లో ఆడబిడ్డ ఎవరైనా డెలివరీ తీసుకపోతే హాస్పిటల్ తీసుకుపోయే మునిపే డెలివరీ అయిపోతుంది, అలాంటి రోడ్లు ఉన్నాయని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం. ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూశారు. ఒక చిన్న ఆలోచన 97, 98 ఆ ప్రాంతాల్లో నేను మలేషియాకి పోతే అక్కడ చిన్న బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా, వాళ్ళ రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్డు. అప్పట్లో 110 కోట్ల జనాభా, ఒక్క రోడ్డు లేదు. అప్పుడు ప్రధానమంత్రి గారు చెప్తే ఎట్లా చేయాలంటే ఒక్క రోడ్డు వేసి చూపిస్తా మీరు చూడమని నెల్లూరు నుంచి చెన్నై వరకు ఫస్ట్ రోడ్డు ప్రైవేట్ సెక్టర్లో మలేషియన్ కంపెనీ వేస్తే అక్కడి నుంచి ప్రారంభించి దేశం మొత్తం ఏది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు 5 ఏళ్లలో పూర్తయింది. శాశ్వతంగా ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని గుర్తుపెట్టుకుంటాం. ఇది ఒక చరిత్ర. ఇలాంటి చాలా కార్యక్రమాలు జరిగాయి. దీనివల్ల కొంతవరకు అందరికీ లాభం జరిగిన, కొంతమంది బాగా డబ్బులు సంపాదించారు. అందుకని నేను ఆలోచించింది, సమాజం వల్ల మీరు పైకి వచ్చారు, తిరిగి సమాజానికి మీరు ఇవ్వండి. మీతో పుట్టిన వారు ఇంకా పేదవాళ్ళుగా ఉన్నారు, వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం సంపన్నులకు అప్పచెప్పాలి, ప్రభుత్వం మానిటర్ చేయాలి. ఇది ఒక పాలసీ కింద తీసుకొచ్చి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా పేదవాళ్ళు లేకుండా మొదటి ఫేజ్ 0 పావర్టీ, అక్కడి నుంచి మెరుగైన జీవన ప్రమాణాలు,